హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. జనకుడు వశిష్ఠునితో ఇలా అడిగాడు. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు. దానికి వశిష్ఠుడు ఇలా చెప్పనారంభించాడు. నీవడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను, విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడు, దురాచారుడు, నిందిత కర్మాచరణపరుడు అయిన అజామిలుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత కోపోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, మహాపాపి అయిన ఆ అజామిలుడు అంత్యకాలాన హరినామస్మరణ చేయటం వలన సమస్త పాపములు నశింపచేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెనని కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఎలా దహిస్తుందో అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాదులను ఆచరించక, దైవంపై చిత్తముంచక, దైవము యొక్క ద్రవ్యాభరణాలను అపహరించేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణియై దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధ ఆభరణాభూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడుండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకు పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉండేవాడు. ఒకానొకసారి అతగాడు తనకి లభించిన యాయవార వస్తుజాలన్నంతటినీ మోసుకువచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, తత్పరమే వంట చెయ్యి, ముందు కాసిరి మంచినీళ్ళియ్యి, అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుట ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన చేతిని పిడికిలుగా బిగించి తను కూడా కొట్టింది. అడలి బడలి ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనలో బ్రతకసాగాడు. మగడు ఇల్లు వదిలిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణం చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది. కానీ నీతివంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అతడితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురత క్రీడకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్వనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం, అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కొంతకాలానికి మరణించి నరకానుభవము పొంది కన్యాకుబ్జములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనంలో అంతర్గామి అయి తిరుగుతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక యొక్క అరణ్య రోదనను విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికిచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఆ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణానికన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. ఇది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది
ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి కీర్తనలను ఆలకించదో వాళ్ళ పాపాలు ఏ విధంగా కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వాడు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు. మోక్షాసక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యఫలమైనది. ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. వశిష్ఠుడు జనకుని గురించి, ఓ మహారాజా, కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిసిపూలతో పూజిస్తారో వాళ్ళకి చంద్రాయన ఫలము కలుగుతుంది. గరికెతోనూ కుశలముతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిన దీపమాలిక నుంచేవాళ్ళు, వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని పొందుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాన సర్వ పాపాలను సమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను చెబుతున్నాను విను అన్నాడు. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాదులన్నిటినీ విసర్జించి పరులకు కూలీ పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కానీ అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనము అపహరించి కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపుని ద్రవ్యాన్నంతా అపహరించి వేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని, దోచుకోబడి వందితుడై ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకుని పైబడింది. పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకంలో చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేత్యముతో నిండి ఉన్న తప్తకూపంలో పడవేశారు. ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుడి భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానాన్నే చేస్తూ ధర్మ ప్రవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వులయందు ఆ భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంటలేడు, నేనేకాకినై ఆయన ధ్యానమునే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులక ఆ యతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినం. ఈరోజు సాయంకాలము మీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు పత్తిని ప్రమిదను సమకూర్చినట్లయితే దీపము వెలిగించవచ్చు అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది. పత్తిని పరిశుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్దనున్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీపసహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనము ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వాళ్ళందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించినది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తై ఆ పురాణాన్ని విన్నది. అనంతరము ఆమెకు శుభాశిస్సులను అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు.
నిరంతర హరిసేవనము వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మమును చెందినది. తత్క్షణమే శంఖచక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరాధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాలాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహించమని వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతూ ఉన్న సుశీల మార్గమధ్యంలో నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్త గురించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది. అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తనల వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడొకడిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ ఉండగా నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకమును పొందాడు. 3వ వాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతను నరకమును చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మములో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షాభక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుడితోడి జగడములో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ 4 నరకయాతనలకు కారణాలివే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళక నరకము తప్పుతుందో చెప్పండి అని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యము దారబోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థం నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చెరిసగముగా దారపోయడము వలన కిరాత వ్యాఘ్రులు నరకము నుండి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి దారపోయడముతో ఆ 4 నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రకాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసే పుణ్యశ్రవణము వలన హరిలోకము తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. 5వ రోజు పారాయణ పూర్తయింది. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.